ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు 3 సూత్రాలు. ఒక గురుకులంలో ఒక పేద విద్యార్థి ఉండేవాడు. గురువుగారు ఇతర విద్యార్థులతో పాటు అతనికి చదువు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు పేద విద్యార్థికి చదువు కొంచెమైనా అంటలేదు. శిష్యులందరూ చదువు పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు పేద శిష్యుడితో, నాయనా, నీతో పాటు నా వద్ద చదివిన వారందరూ పండితులయ్యారు. నీ దురదృష్టమో నా దురదృష్టమో, నీకు మాత్రం కొంచెం కూడా చదువు అబ్బలేదు. నీకు 3 సూత్రాలు చెబుతాను. అదృష్టం ఉంటే నీవు కూడా బాగుపడవచ్చు అని చెప్పి 3 సూత్రాలు చెప్పాడు. అవి ఏంటంటే, నడవగా నడవగా అదే వస్తుంది, అడగగా అడగగా అదే తెలుస్తుంది, మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. గురువుగారు చెప్పిన ఈ 3 సూత్రాలు చెవిన వేసుకొని పేద విద్యార్థి ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి వేదవతి నగరం చూడాలని కోరిక పుట్టింది. అందుచేత అతను ఇంటి దారి విడిచిపెట్టి దారి అడిగి తెలుసుకుంటూ వేదవతి నగరం దారి పట్టాడు. ఆ నగరం ఎంత దూరం ఉన్నది శిష్యుడికి తెలియదు. అది చాలా దూరం ఉంది. బండి వేసుకుని వెళ్లటానికి అతని వద్ద డబ్బు లేదు. అందుచేత పట్టుదలగా కాలినడకనే ప్రయాణం చేసి పేద విద్యార్థి కొన్ని మాసాలకు వేదవతి నగరం చేరాడు. గురువుగారు చెప్పిన మొదటి సూత్రం నడవగా నడవగా అదే వస్తుందన్నది నిజమయ్యింది. వేదవతి నగరం చాలా పెద్దది. దారి తప్పి అంత దూరం వచ్చినాక అక్కడే ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని కొంతకాలం ఉంటే తప్ప తాను పడిన శ్రమకు ఫలితం ఉండదని విద్యార్థికి తోచింది. ఆ ప్రకారమే అతను కొద్దిపాటి జీతం మీద ఒక ఉద్యోగం సంపాదించి తనకు పనిలేని వేళలలో కనిపించిన వారినల్లా నగర విశేషాలు అడుగుతూ వచ్చాడు. అడగగా అడగగా అదే తెలుస్తుంది అన్న రెండో సూత్రం అక్షరాల నిజమయ్యింది. అనేక మందితో మాట్లాడిన మీదట శిష్యుడికి ఆ నగరం గురించి అతి ముఖ్యమైన విశేషం తెలిసి వచ్చింది. ఆ విశేషం ఏమిటంటే, ఆ నగరాన్ని ఏలుతున్నది రాజు కాదు, రాణి. ఆమెకు 5-6 వివాహాలు జరిగినా ఇంకా కన్యగానే ఉన్నది. అది ఎలా జరిగిందంటే, ఆమెను పెళ్లాడిన ప్రతివాడు పెళ్లినాటి రాత్రి వింతగా చనిపోయాడు. ఇలా 5-6 చనిపోయాక ఆమెను పెళ్లాడటానికి ఏ రాజకుమారుడు సాహసించలేదు. చూసి చూసి మంత్రులకు ప్రాణం విసిగి తమ రాణిని ఎవరు పెళ్లాడితే వారికి రాజ్యాభిషేకం చేస్తామని చాటింపు వేశారు. ఆ చాటింపు విని కూడా ఎవరూ రాణిని పెళ్లాడటానికి ముందుకు రాలేదు. పేద శిష్యుడి మాట విని తన గురువుగారు చెప్పిన 3వ సూత్రం జ్ఞాపకం తెచ్చుకొని మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. గురువుగారి మాటల్లో తనకు గల విశ్వాసం కొద్దీ పేద శిష్యుడు రాణిని పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. అతను రాజభవనానికి వెళ్ళి మంత్రులతో తాను రాణిని పెళ్లాడ నిశ్చయించినట్టు చెప్పాడు. వాళ్ళు పరమానంద భరితులై పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లినాడు పేద శిష్యుడికి రాజోచితమైన దుస్తులు కట్టబెట్టి పెళ్లి తంతు జరిపించారు. ఆ రాత్రి అతను పడక గదికి వెడుతూనే తన దుస్తులు విప్పి ఒక పక్కన పెట్టి తన కత్తి కూడా గోడకు చేరబెట్టి పడక గది వెలుపల అలంకారార్థం ఉంచిన అరటి బోదెలలో ఒకటి తలగొట్టి తెచ్చి తాను పడుకునే పక్క మీద ఉంచి దానిపై దుప్పటి కప్పాడు. తర్వాత అతను కత్తి దూసి చేత పట్టుకొని ఒక స్తంభం చాటున నక్కాడు. మరణ భయం గలవాడికి మెలకువ అవసరం గనక అతను నిద్రపోదలచలేదు. కొద్దిసేపు గడిచింది. పైకప్పులో నుంచి ఒక తాచుపాము పెళ్లికొడుకు మంచాన్ని ఆని ఉన్న స్తంభం మీదుగా దిగివచ్చి పక్క మీద ఉన్న అరటి బోదను చూసి మనిషే అనుకుని దాన్ని కాటువేసింది. అదే క్షణంలో శిష్యుడు ముందుకు వచ్చి ఆ పామును కత్తితో నరికేశాడు. ఆ తర్వాత అతను చచ్చిన పామును అరటి బోదను అవతల పారేసి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు మంత్రులు వచ్చి పెళ్లికొడుకు ప్రాణాలతో ఉండటం చూసి అంతులేని ఆనందం పొందారు. ఆ రోజే వారు అతనికి రాజ్యాభిషేకం జరిపారు. చదువు అబ్బకపోయినా గురువుగారి మాటలయందు భక్తి శ్రద్ధలుంచిన వాడు కావటం చేత పేద విద్యార్థి వేదవతి నగరానికి రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు.